వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక వీడియో చూపిస్తా. రాబోయేటటువంటి ఎన్నికల్లో మాత్రం దయచేసి దైవజనులారా ఎప్పటి నుంచే బ్రెయిన్ వాష్ చేయండి. మేము మైనారిటీలం కాదు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఈ రోజు ఆంధ్రాలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నదే మేము. రాబోయేటటువంటి ఎన్నికల్లో మాత్రం దయచేసి దైవజనులారా ఎప్పటి నుంచే బ్రెయిన్ వాష్ చేయండి. మేము మైనారిటీలం కాదు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఈ రోజు ఆంధ్రాలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నదే మేము. రాబోయేటటువంటి ఎన్నికల్లో మాత్రం దయచేసి దైవజనులారా ఎప్పటి నుంచే బ్రెయిన్ వాష్ చేయండి. మేము మైనారిటీలం కాదు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఈ రోజు ఆంధ్రాలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నదే మేము. చూశారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది స్పష్టంగా చెప్తున్నారు. హిందువులకు ఇంకా స్పష్టత రాలేదు అనేది అర్థమవుతుంది. ఇక్కడ నేను 2 ప్రశ్నలు అక్కడ ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాను. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రిస్టియన్లు మైనారిటీలు కాదట ఒక పాస్టర్ చెప్తున్నాడు, మెజారిటీలట. మరి అలాంటప్పుడు మైనారిటీ ఫలాలు వాళ్ళకెందుకు? అండ్ నెంబర్ 2, క్రిస్టియన్స్ మెజారిటీగా ఉన్నారు అనంటే హిందూ సర్టిఫికేట్లతో క్రిస్టియన్లుగా బ్రతుకుతున్న వాళ్ళు ఎందరు? ఎస్సీ సర్టిఫికేట్లతో అలా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? క్యాన్సిల్ చేసి నిజమైన ఎస్సీకి ఆ ఫలాలు అందేలాగా చేస్తారా లేదా? నెంబర్ 3, మైండ్ వాష్ చేయండి, బ్రెయిన్ వాష్ చేయండి. మనం ఎవరికి ఓటేస్తే మన మతం బాగుంటుందో ఆ విధంగా అయ్యేలాగా బ్రెయిన్ వాష్ చేయండి అని చెప్తున్నారంటే ఎవరి బ్రెయిన్ వాష్ చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, మళ్ళీ కుట్ర ఏంటి అనేది అర్థమవుతుందా లేదా? అర్థమైతే ఇలాంటి పాస్టర్ల మీద యాక్షన్ తీసుకుంటారా లేదా? మొన్నటికి మొన్న ఒక పాస్టర్ ఏకంగా పవన్ కళ్యాణ్ గారి మెడ మీద తలకాయ నరికేయాలని చెప్తాడు, ముక్కలుగా నరికేయాలని చెప్తాడు. ఈరోజు ఒక పాస్టర్ బ్రెయిన్ వాషులు చేయండి, మనమే అధికారంలోకి వచ్చేలా చేయండి, మనం దేశంలో మైనారిటీలం కాదు మెజారిటీలము, ఆంధ్రప్రదేశ్లో మెజారిటీగా ఉన్నాము, మనం అనుకుంది సాధించాలని చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంటోందా? ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వానికి ఇది కనిపించట్లేదా? ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోరా? ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడి నిరోధక చట్టాన్ని అమలు చేస్తారా లేదా? కఠిన శిక్షలు వేస్తారా లేదా? మతం మారి ఉన్న ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్లను క్యాన్సిల్ చేస్తారా లేదా? లేకపోతే ఓటు బ్యాంకు కోసం గత పార్టీ చేసినట్టుగా మీరు ఉంటారా, క్రైస్తవాన్ని ప్రోత్సహించుకుంటూ? కాదు, మా మాటలు నిజం, ధర్మబద్ధంగా ఈ రాష్ట్రాన్ని పాలించాలి అనుకుంటున్నామంటే ఇలాంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతూ అసలు వీళ్ళు మెజారిటీగా మారారంటే ఎంతమంది హిందువులు ఇప్పటికే కన్వర్ట్ అయిపోయారు? కన్వర్ట్ అయిపోయిన హిందువులు వాళ్ళని క్రిస్టియన్స్గా చూపించుకుంటున్నారా, ఇంకా ఎస్సీలుగా చూపించుకుంటున్నారా, ఎస్టీలుగా చూపించుకుంటున్నారా, బీసీలుగా చూపించుకుంటున్నారా? అసలు ఏంటి అనేది బయట పెడతారా లేదా? పెట్టకపోతే మీ మీద కూడా నమ్మకం పోతుంది సార్. అసలు ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడిని నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి ప్రజలు వెళ్ళిపోతారు. తస్మత్ జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారు, మీకే ముఖ్యంగా క్లియర్గా అడుగుతున్నాను, సనాతన హైందవ ధర్మానికి సంబంధించిన ఒక చట్టం రావాలా, ఒక బోర్డు రావాలా అని కోరుకుంటారు. అవి తర్వాత ముందు సనాతన ధర్మం మీద దాడి చేసే వాళ్ళని అంతం చేస్తారా లేదా? మీ మీద కూడా దాడి చేస్తా అంటారు. అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసి నా అన్నీ కూడా మీడియా కోసం మాటలే, చేతల్లో నేనేం చేసేది లేదు అంటారా? లేకపోతే మీరు చేద్దాం అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడా? ఏం జరుగుతుంది అనే విషయాలు మాత్రం బయటికి రావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రమాదంలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక సంకేతం. ఇంతకంటే నేనేం చెప్పాలనుకోవట్లేదు. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంటుంది. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.